సో నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్దాము. ఈ రోజు ప్రోగ్రామ్ లో మనము వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ పర్సన్ నుంచి ఈ ప్రెజెంటేషన్ వినబోతున్నాము. అండ్ హిస్ నేమ్ ఇస్ ఉపేంద్రచారి. హీస్ వర్కింగ్ ఫర్ సిటీ బ్యాంక్. లాస్ట్ 15+ ఇయర్స్ గా అతను బ్యాంకింగ్ సెక్టర్ లో చాలా సక్సెస్ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ బిజినెస్ లో లాస్ట్ 6+ ఇయర్స్ గా చాలా హైలీ సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ ని డెవలప్ చేస్తున్నారు. అండ్ తన వాళ్ళ మిస్సెస్ తో కలిసి బిజినెస్ ని చాలా ప్యాషనెట్ గా డెవలప్ చేస్తున్నారు. నాలాంటి వ్యక్తులకి ఈ బిజినెస్ లో చాలా మంచి హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో వితౌట్ మచ్ డిలే ఐ వాంట్ టు ఇన్వైట్ ఉపేంద్రచారి అన్న ఆన్ టు ది స్క్రీన్ టు షో ద బిజినెస్ ప్లాన్. చారి అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చారి అన్మ్యూట్ చేయండి. ఎస్ అన్మ్యూట్ చేశారు సార్ ఇప్పుడు. గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్ యూ పరశురామ్. అండ్ టుడేస్ స్పీకర్ ని ప్రజెంట్ చేయబోతున్నాను. అండ్ ఈ బిజినెస్ కొత్తగా వచ్చి జాయిన్ అయిన వాళ్ళకు అండ్ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మీరు చూడటము ఒక హంగ్రీ మోడ్లో చూడండి. జస్ట్ ఏదో ఆపర్చునిటీ ఏదో చూద్దామన్నట్టుగా మీరు చూడకండి. ఎందుకంటే నెక్స్ట్ ఇది ఒక క్యారియర్గా మనం ఏదైనా ఎంచుకోవడానికి లైఫ్లో మనం ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకుంటాం. ఇల్లు కానీ మన ఎడ్యుకేషన్ కానివ్వండి, సో లైఫ్లో మ్యారేజ్ ఈవెంట్ కానీ, సో ఎలాంటి డెసిషన్స్ మనం తీసుకుంటామో దీన్ని కూడా హై ప్రయారిటీ తోటి ఆ మైండ్ సెట్ తోటి నెక్స్ట్ 30 to 40 minutes కనుక ఈ ఆపర్చునిటీ కనుక మీరు చూడగలిగితే మీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏవైతే కావాలనుకుంటారో మెటీరియలిస్టిక్ కానివ్వండి, మీ సక్సెస్ మీరు ఏ డిఫైన్ చేసిన మీ సక్సెస్ను ఆ సక్సెస్ను ఇందులో మీరు నుంచి తీసుకోవచ్చు. యూ కెన్ పిక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బి సక్సెడ్ ఇన్ ఫ్యూచర్, యూ కెన్ పిక్ ఫ్రమ్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ అంత పెద్దది, హ్యూజ్ ఆపర్చునిటీ. సో అండ్ ఈ ఆపర్చునిటీ కూడా నాకు కూడా ఇలాంటి సెషన్లో ఇన్వైట్ చేయటం జరిగింది 6+ years బ్యాక్. బట్ అంతకుముందు నాకు చాలాసార్లు వచ్చిన నేను లుకింగ్ జోన్లో లేను. బట్ ఒక ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు పాండమిక్ ఎట్లా వచ్చిందో నా లైఫ్లో కూడా రెజ్యూమ్ అనేది రిపీటెడ్గా పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే బాస్ మనకు నచ్చకపోవడం, మనకు బాస్ నచ్చినప్పుడు హూ హ్యావ్ టు గో అవుట్ అంటే ది ఎంప్లాయీ హ్యాస్ టు గో అవుట్. సో ఒక మళ్ళీ జాబ్ నాకు దొరకడానికి ఇట్ టుక్ అదర్ 4 to 6 months టైం పట్టింది నాకు. వే బ్యాక్ ఐ టాకింగ్ 6-7 years బ్యాక్. ఆ క్రంచ్ టైంలో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంత ఇంపార్టెంట్ అనేది చాలా అర్థమైంది. అండ్ చూపించిన వ్యక్తి కూడా అంత ఈజీ మామూలు లైఫ్ స్టైల్ ఉన్న వ్యక్తి కాదు, హైలీ ప్రొఫెషనల్. ఆల్మోస్ట్ ఈజ్ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్ BMW ఉన్న లైఫ్ స్టైల్ ఉన్న వ్యక్తి గోపాలరావు గారని ఈ బిజినెస్ నాకు చూపించడం జరిగిందనమాట. సో నాకు అనిపించింది సిటీ బ్యాంక్లో నేను ఇంత జాబ్ ఉన్నా కూడా, నాకు ఇన్ని డిగ్రీస్ ఉన్నా కూడా ఈ బిజినెస్ ఎందుకు చూడాలనిపించిన. కానీ ఆయన చూసిన తర్వాత ఈ బిజినెస్ ఆపర్చునిటీ పిక్ చేసి సక్సెస్ఫుల్ అవుతున్నప్పుడు దెర్ ఈస్ సంథింగ్ ఇన్ దిస్ బిజినెస్ ఆపర్చునిటీ అన్నాను. సో అట్లాగే నా మెంటర్ ఈ బిజినెస్లో సంజయ్ చంద్ర గారు ఉన్నారు. ఈజ్ టాప్ లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో హైలీ లెవెల్ 2 ఆర్గనైజేషన్స్లో ఆయన వర్క్ చేశాను. ఇంత హై ప్రొఫెషనల్స్ ఉన్న బిజినెస్ ఆపర్చునిటీ అయితే దిస్ ఇస్ ఫర్ మీ అని నేను బిజినెస్ ఆపర్చునిటీ 30 to 40 minutes ప్రజెంటేషన్లో నేను ఇన్వాల్వ్ అయ్యి చూడటం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ యూ న్యూ పీపుల్ టు సీ దిస్ ఆపర్చునిటీ టిల్ ది ఎండ్. తర్వాత మీరు డిసిషన్ తీసుకోవడానికి యూ విల్ గెట్ ఎ ప్లాట్ఫామ్. ఓకే, హియర్ వి గో. Parshuram, Anaya, is it visible? Not visible. Screen share చేయండి. Yeah.
విజిబుల్ అపర్చురా? Yes, now it's visible. Go ahead. Thank you. Screen full screen change, full screen. Yeah, thank you. Now okay? Yeah, perfect. సో ఈ ఆపర్చునిటీ గురించి వచ్చేసి ఆంబే బిజినెస్ ఆపర్చునిటీ. సో చాలా మందికి ప్రీజడ్జ్ చేయకండి. డోంట్ కమ్ ఇన్ టు ది కన్క్లూజన్ టిల్ ఎండ్. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఎండింగ్ వరకు ఈ ఆపర్చునిటీ ఎంత పొటెన్షియాలిటీ అనేది చూడండి. ఓకే, ఆంబే బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి? ఓకే, మనం ఎప్పుడైనా ఇన్కమ్ సంపాదించేటప్పుడు మన ఇన్కమ్ ఎక్కడ పోతుంది అనేది, అంటే మన ఇన్కమ్ సంపాదిస్తాం కానీ ఆ సంపాదించిన ఇన్కమ్ ఎట్లా డైవర్స్ అవుతుంది, ఎక్కడ ఇన్కమ్ మనకు స్ప్లిట్ చేస్తున్నాం అనేది కనుక ఒక థాట్ ఇవ్వగలిగితే మనకు చాలా ఆశ్చర్యం మీకు ఈ సెషన్లో జరుగుతుంది. సో మనం ఇన్కమ్ సంపాదించడానికి ఎంత ప్రాధాన్యత చూపిస్తామో, ఎక్స్పెండిచర్ ఎక్కువైతుందని చూడటం కూడా ఇన్కమ్ సంపాదించడానికంటే ప్రాధాన్యత 10 times ఎక్కువ ఇవ్వాలా. సో మన ఇన్కమ్ ఎటు పోతుంది అనేది కూడా చూడండి. సో మన ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ ప్లస్ సేవింగ్స్ అంటాం. ఓకే, సో మన తెచ్చిన శాలరీని ఆర్ ఇన్కమ్ను ఎక్స్పెండిచర్స్ చేస్తాము, మంత్లీ కమిట్మెంట్స్, ప్లస్ అందులో కొద్ది మిగులు మనం సేవింగ్కు అట్టి పెడతాం అన్నట్టు. సో దిస్ ఈజ్ అవర్ ఇన్కమ్స్ గోస్. సో మన ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నా కొద్ది నెక్స్ట్ ఏమవుతుందంటే మన ఇన్కమ్ స్లైట్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది, రైట్? సో ఒక సర్టెన్ క్యారియర్ బిల్డ్ చేసిన తర్వాత మనం డౌన్ ది లైన్ మనం ఒక 2 to 3 years 4 years తర్వాత మన ఇన్కమ్ కావలసినంతగా స్పీడ్ ఆశించినంతగా రాదన్నట్టు. పరశురామ్, కెన్ యూ మ్యూట్? థ్యాంక్ యూ. సో మన ఇన్కమ్ ఒక సర్టన్ పీరియడ్ తర్వాత కావాల్సినంతగా ఇన్కమ్ రాదు, బట్ ఎక్స్పెండిచర్ మన ఇన్కమ్ కంటే ఓవర్టేక్ చేయటం జరుగుతుంది. రియల్ ప్రాబ్లం ఫైనాన్షియల్ క్రంచ్ అనేది ఈ పాయింట్లోనే వస్తుంది. సో కొందరికి ఇంకా ఈ సెషన్లో ఉన్న వాళ్ళకి అక్కడి వరకు రాలేదనుకుంటే దిస్ ది టైమ్ యూ హ్యావ్ టు, ఇట్స్ అన్ ఐ ఓపెనర్. ఎవరైతే ఆల్రెడీ మీ ఇన్కమ్ ఓవర్కమ్ అయ్యి ఎక్స్పెండిచర్ పోతుందనుకో, మీరు సీరియస్ లుక్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మన ఇన్కమ్కి ఏమవుతుంది అక్కడ? సో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సి అవర్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఇంటూ టైం అంటారంటే. సో దిస్ ఈజ్ సంథింగ్ వెరీ సీరియస్ ఈక్వేషన్. మీరు కనుక ఈ ఈక్వేషన్ కనుక టుడే ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ సెషన్, ఈ సెషన్లో అబ్సల్యూట్లీ బిజినెస్ ఆపర్చునిటీ మీకు దీని మీద బేస్డ్ అయ్యే ఉంటుంది. ఓకే, సో మన ఇన్కమ్ ఈజ్ డిఫైన్డ్ ఇంటూ రేట్ ఇంటూ టైం అంటాం. సో రేట్ అంటే ఏంటి? మన డిగ్రీస్, మన క్వాలిఫికేషన్స్కు యాజ్ ఎ జాబ్ రాకముందు మనం చాలా డిగ్రీస్ని యాడ్ చేస్తాం మన క్యారియర్కు, రైట్? ప్లస్ నంబర్ ఆఫ్ అవర్స్ మన జాబ్లో ఎంత పెడుతున్నామో దట్ డిఫైన్స్ అవర్ ఇన్కమ్. ఓకే, సో మన రేటును ఒక స్టేజ్ వరకే మనం పెంచుకోగలుగుతాం. వన్స్ ఇఫ్ యు ఆర్ ఇంటూ కార్పొరేట్ ఆర్ యు ఆర్ ఇంటూ ఇన్కమ్ జోన్లోకి స్టార్ట్ అయ్యాక జాబ్లో మీ క్వాలిఫికేషన్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మీకు వర్కింగ్ అవర్స్ కూడా ఎన్ని అవర్స్ ఇన్ ఏ డే వర్క్ చేస్తారంటే మ్యాక్సిమం 10 to 12 hours ఒక పర్సన్ ఇన్ ఏ డే వర్క్ చేయగలుగుతాడు. సో ఆ లిమిటెడ్ వర్కింగ్ అవర్స్, ఆ లిమిటెడ్ రేట్ తోటి మన ఇన్కమ్ కూడా బై డిఫాల్ట్ లిమిటెడ్ అయిపోతుంది అన్నట్టు. ఇది చాలా మంది అర్థం కాదు. ఇది అర్థం కావటానికి మేబీ 10-15 years పడుతుంది మన క్యారియర్ జర్నీ అయిన తర్వాత జాబ్లో. సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మీరు కనుక సార్ట్ అవుట్ చేయగలిగితే డెఫినెట్లీ యూ క్యాన్ బి వన్ ఆఫ్ ది వెరీ ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్ కావచ్చు. ఓకే, సో మన ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు డెఫినెట్గా ఈ రెండు పెరుగుతున్నప్పుడు మన ఇన్కమ్ రేట్ పెరుగుతుంది. ఎప్పుడైతే మన రేట్ ఒక స్టాగ్నేట్ అవుతుందో, మన వర్కింగ్ అవర్స్ కూడా స్టాగ్నేట్ ఎప్పుడైతే అవుతుందో మనకు డౌన్ఫాల్ అనేది ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మన రేటు అంటే మన క్వాలిఫికేషన్ ఆగిపోయినట్టుగా ఉన్న మన వర్కింగ్ అవర్స్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నేను జాబ్లో 12 hours వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఇన్కమ్ వచ్చేది. ఎప్పుడైతే నేను జాబ్కి వెళ్ళలేదో నా జాబ్ పెట్టే టైం 0 అయినప్పుడు ప్యారలల్గా నా ఇన్కమ్ అనేది 0 అవుతుంది. అందుకే క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఈ ఆపర్చునిటీ మీరు ఎందుకు చూడాలంటే ఆ నెక్స్ట్ మీ ఫ్యూచర్లో ఆ క్వశ్చన్ మార్క్ రాకుండా చూడటమే ఈ బిజినెస్ యొక్క హై ప్రయారిటీగా చూడండి. ఓకే, సో
కమింగ్ టు ది పాయింట్, మన ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్స్ అన్నాం కదా, ఎక్కడ అవుతుందో చూడండి. మనం ఎక్స్పెండిచర్ని ఎక్కడ ఎట్టి పరిస్థితిలో మనం కంట్రోల్ చేయలేము. ఓకే, అండ్ మన లైఫ్ టైం అంతా కూడా ఇది మనం ఆపలేము. ఇట్ మూవ్స్ ఆన్. ఓకే, సో మన ఎక్కడ ఎక్స్పెండిచర్ని ఖర్చు పెడతాం కనుక మనం ఈ సెషన్లో చూడగలిగితే, మన ట్రెడిషనల్ వే ఆఫ్ బయింగ్స్లో మ్యాక్సిమం ఖర్చు పెడతారు. అంటే మనకు వచ్చే ఇన్కంలో మ్యాక్సిమం ఎక్కడ ఖర్చు పెడతాం అంటే ఈ బయింగ్ హ్యాబిట్స్లో ఖర్చు పెడతాం. మనం ఎలా ఖర్చు పెడతాము జనరల్గా? ఇలా మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ నుండి ప్రోడక్ట్ బయటికి వెళ్ళి హోల్సేలర్ వాళ్ళు తీసుకుంటారు ఆ ప్రోడక్ట్ను. ఆ నుండి సమ్ స్టాక్ డిస్ట్రిబ్యూటర్స్ తీసుకుంటారు, అండ్ అక్కడ నుండి రిటైలర్స్ తీసుకుంటారు ఆ ప్రోడక్ట్ను. హియర్ వి గో, లాస్ట్ ఎండింగ్ పాయింట్ కస్టమర్ ఆ ప్రోడక్ట్ కొనుక్కుంటాడు. సో ఒక మ్యానుఫ్యాక్చర్ నుండి ఒక ప్రోడక్ట్ కస్టమర్ దాకా మూవ్ కావాలంటే ఈ మీడియేటర్స్ ద్వారా ఒక ప్రోడక్ట్ మూవ్ చేయటం జరుగుతుంది. ఓకే, ప్లస్ టీవీ ఛానల్స్ ద్వారా ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ మార్కెట్లో జరగటం త్రూ యాడ్స్, సెలబ్రిటీస్ చెప్తారు, రైట్? అండ్ ఆ సెలబ్రిటీస్ టోటల్ ఓవర్ రేట్స్ అంతా కూడా ఎక్కడ ఎవరిపైన పడుతుందంటే హోల్ కస్టమర్ మీద పడుతుంది. ఇక్కడ మీరు సీరియస్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, ఒక మ్యానుఫ్యాక్చరర్ తయారైన వస్తువు టోటల్గా కస్టమర్ని దగ్గర చేర్చడమే ఈ మీడియేటర్స్ యొక్క ప్రధాన ఉద్దేశం, రైట్? ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఒక 50 రూపీస్ ఒక మ్యానుఫ్యాక్చరర్ తన కాస్ట్ ప్రాఫిట్ కలిపి మార్కెట్లో ఆ ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తే కస్టమర్ దగ్గరకు వచ్చే వరకు 120 రూపీస్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, మీ ఇన్కమ్ను ఎక్కడ ఖర్చు పెడుతున్నారంటే ఈ మీడియేటర్స్. అంటే 50 రూపాయల వస్తువును మీ ఇన్కంలో నుంచి 120 రూపీస్ ఇలా ఖర్చు పెడుతున్నారు. అంటే విచ్ మీన్స్ ఈ మీడియేటర్స్ ఎంత ఇన్కమ్ పోతుంది? ఆల్మోస్ట్ 70 రూపీస్ ఇన్కమ్ ఖర్చు పెడుతున్నారు. ఓకే, ఆల్మోస్ట్ 60%. లెట్సే ఒక 50,000 శాలరీ ఉన్న వ్యక్తి 60% వేస్తే 30,000 ఆఫ్ హిస్ ఇన్కమ్ ఈ స్పెండింగ్ ఇన్ టు ది మార్కెట్. రెస్ట్ 20,000 మన పర్సనల్ ఖర్చులకు సేవింగ్స్కి అనుకుంటాము, వాటికి వెళ్తుంది. కానీ 60% ఇన్ అవర్ హోల్ లైఫ్ ఇన్కమ్ ఈ మీడియేటర్స్ పోతుంది. ఇక్కడ మీరు మోస్ట్ కీ పార్ట్ ఏంటంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, 60% ఇప్పటి నుండి పోతుందంటే త్రూ మన యాన్సిస్టర్స్ నుండి 60% పోతుంది. ఓకే, బట్ దీన్ని మనం ఆపలేము అంటే అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ బిహైండ్ అవర్ కంట్రోల్. ఈ 60% ఆపలేము. బట్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు ఈ 60%ను మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడమే ఈ బిజినెస్ యొక్క నెక్స్ట్ నా ప్రజెంటేషన్. ఓకే, how you can get back the 60%. Okay, next to 60% అన్నాను కదా, just you have to change your buying habits. Nothing but a alternate way of buying. ఆల్టర్నేట్ బయింగ్ హ్యాబిట్స్ని చేంజ్ చేయాలి. సింపుల్, మీరు ఎక్కడైతే ఇప్పటి వరకు వస్తువులు కొంటున్నారో ఆ 70% మీకు పోయే వస్తువును వేరే చోట కనుక మారుస్తే మీకు ఏం జరుగుతుంది అనేది అంటే 70% మీకు వెనక్కి వస్తుంది. ఏం చేయాలి? మీరు జస్ట్ మీరు యాజ్ ఎ డైరెక్ట్ సెల్లర్గా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ 60 to 70% ఏదైతే ఇన్కమ్ ఉందో యాజ్ ఎ డైరెక్ట్ సెల్లర్గా ఉంటారు. సో మీరు కస్టమర్గా వండుకుంటూ ప్లస్ కొన్ని ప్రోడక్ట్స్ వేరే వాళ్ళకు ఆ 60% తెచ్చుకోవడానికి యాజ్ ఎ డైరెక్ట్ సెల్లర్గా మీరు చేంజ్ కావాల్సి వస్తుంది. ఓకే, ఈ డైరెక్ట్ సెల్లర్గా మీరు చేంజ్ అవుతే వాట్ ఆర్ ది బెనిఫిట్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్? దీని పేరు ఏమంటారంటే ఈ మార్కెట్లో డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు. నేరుగా ఆ ప్రోడక్ట్ని ఇంటర్మీడియట్స్ ఎవరైతే వస్తుందో అలా కాకుండా ఒక మ్యానుఫ్యాక్చరర్ నుంచి డైరెక్ట్ మీకే వస్తుంది యాజ్ అ సెల్లర్గా. సో దట్ ఆ 60 to 70% మీరే తీసుకుంటారు. తర్వాత మీకున్న కొద్దిగా లిస్ట్ కానీ మీకున్న ఫ్రెండ్స్, రిలేషన్స్, క్లోజ్ బడీస్ తోటి ఇఫ్ యూ షేర్ దట్ ప్రోడక్ట్స్ టు యువర్ కస్టమర్, దే బికమ్ యువర్ కస్టమర్స్. ఓకే, సో యూ అనేది ఈజ్ నథింగ్ బట్ a direct seller.
సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎంత పెద్ద మార్కెట్ ఉంటుంది అనేది దీన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఇట్స్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ నెక్స్ట్ 2025లో అంటే నెక్స్ట్ 5 yearsలో ఈ నెట్వర్క్ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ యొక్క పొటెన్షియాలిటీ ఎంత ఉందంటే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. 64,500 పొటెన్షియాలిటీ మార్కెట్ ఉందని అంటారు. 64,500 crores మార్కెట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ 5 yearsలో. ఇట్ ఈస్ గివెన్ బై ఫికీ, ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. సో అఫీషియల్గా వీళ్ళు ఇంత ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఉంది అనేది ఫికీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, దే ప్రిడిక్ట్, ఇట్ మీన్స్ ఇట్ విల్ హ్యాపెన్, రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ డెక్కన్ క్రానికల్లో కూడా జరిగింది. ఈ 2025లో 18 million యూత్ వాళ్ళకి జాబ్స్ అంటే జాబ్స్ అడిషనల్ ఇన్కమ్ కూడా క్రియేట్ చేయటం పొటెన్షియాలిటీ ఉందన్నట్టు. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎంత పెద్ద ఇండస్ట్రీ ఉందనేది మీరు ట్రెండింగ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏం ట్రెండ్ ఉందనంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఈస్ ది బిగ్గెస్ట్ ట్రెండ్ అనమాట. ఈ ట్రెండ్లో కనుక ఎవరైతే పట్టుకోగలుగుతారో దే కెన్ నెక్స్ట్ బి అప్కమింగ్ బిలియనర్స్ అండ్ మిలియనర్స్. సో ఎవ్రీ 20 years ఏదో ఒక ట్రెండ్ అనేది జరుగుతుంది. ఓకే, రైట్ నౌ ఐటీ ఇండస్ట్రీ ఉండే ప్రీవియస్, ఓకే, అంతకుముందు ఆటోమొబైల్ ఇండస్ట్రీ, అంతకుముందు 20 years. సో ఎవ్రీ 20-25 yearsకు ఒక ట్రెండ్ అనేది మూవ్ అవుతుంది. నౌ వీ హ్యావ్ టు థింక్ అండ్ వీ హ్యావ్ టు చేంజ్ టు క్యాచ్ దట్ ట్రెండ్, దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే, సో ఇంత పొటెన్షియాలిటీ ఉంది, రైట్. సో హియర్ వి గో. The direct selling industry adds hugely to economic activity. It is a major driver of India's growth, and that it provides economic impetus to any more than anything else. And the key challenge for India is really about growth with jobs. So if you are not able to create jobs, you will be in deep problems. And therefore, jobs are very, very critical. And we need to grow at 9 to 10% per annum for 3 decades or more to be able to create jobs for a very young population. We are passing through a window of demographic transition, which rarely happens in history. Our population is very young. You know, the biggest social and economic transition that is taking place across the world is the fact that the population in Europe and America is getting older and older. The population in India is getting younger and younger, and it will keep getting younger till 2040. And therefore, if you have to reap this advantage, it can be a huge nightmare as well if you are not able to create jobs. So if you have to create jobs, there are only 2 ways. One is to push manufacturing in a very big way, and the other is to push direct selling. So that many of you create jobs, you should also be able to do, you know, right now many of you don't do manufacturing in India. Amway has started doing manufacturing in India, you know. So my compliments to, they've set up a big plant in South India. I have not seen it, but I've seen photographs of it, so I appreciate what Amway has done. But each one of the companies must start doing manufacturing in India. If you're going to sell, you know, while we have brought systems, we've brought discipline, we've brought guidelines, we've done this, we drafted this long time back. It took Ministry of Consumer Affairs some time, but they finally issued those guidelines. So there's now everybody in government accepts that there are Government of India guidelines, clear guidelines. How you people are an integral part of now, that has given respectability. Earlier, you people were, you know, many states, Kerala, West Bengal, many of you were seen as people who were doing chit funds. You are not doing chit funds. You know, you are doing a very respectable profession. You are economic drivers of growth for India. So we respect that. And that has now been recognized. That has now been recognized that you are, government has, by issuing these guidelines, clearly recognized that you are major players of India's economy, that you significantly contribute to India's economy, that you are adding to India's growth and wealth, and that you are creating jobs. And therefore, getting out with these guidelines were very important.
And these guidelines have now been given to different states to realize that you are important players in India's economy, and every state will respect these guidelines because they've been issued by Government of India. సో ఒక సిఇఓ ఓకే అఫీషియల్గా అంత బిజినెస్ పొటెన్షియాలిటీ ఆంబే గురించి అంత అథెంటిక్గా లీగలైజ్డ్గా బిజినెస్ను అథెంటికేషన్ ఇవ్వటం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సెకండ్ థాట్ అవసరం లేదు. ఈ బిజినెస్ ఎంత అథెంటికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డిక్లేర్ చేయటం అది. ఓకే, సో నెక్స్ట్ ఆంబే ఎంత పొటెన్షియాలిటీ, వాట్ ఈజ్ ఆంబే? ఓకే, ఆంబే ఏంటి క్రెడిబిలిటీ అనేది కనుక చూస్తే నేను మ్యాక్సిమం ఒక 5 minutesలో దీన్ని డిస్క్రిప్షన్ మ్యాక్సిమం నేను పెట్టాలని చూస్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్. ఆంబే ఇస్ ది వరల్డ్స్ లార్జెస్ట్, ప్రపంచంలోనే అతిపెద్దదైంది అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నంబర్ 1. ఓకే, సో మనం ఎలాంటి కార్పొరేషన్ మనము వీఆర్ గోయింగ్ టు బే పార్ట్నర్. ఓకే, స్టార్టెడ్ వే బ్యాక్ 1959 అయింది, అంటే 60+ years యుఎస్లో స్టార్ట్ అయింది. ఆడమ్ మిచిగాన్, రిచ్ డివోర్స్ అండ్ జెవెన్ స్టార్ట్ చేశారు. సో 60+ years నుంచి ఈ బిజినెస్ గ్లోబల్గా 100 countries పైన బిజినెస్ ఎక్స్పాన్షన్ జరిగింది. అండ్ గ్లోబల్ టర్న్ ఓవర్ వచ్చేసి 63,000 crores 2019 వాళ్ళ సేల్స్ ప్రకారంగా. అండ్ ఇట్ ఈస్ ఓవర్కమ్ కూడా అయింది, అండ్ ఇట్ ఈస్ నౌ 65,000 crores బిహైండ్ అయింది. అండ్ 450+ యూనిక్ 4 different categories ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ ఏంటి నేను కమింగ్ స్లైడ్స్లో చెప్తాను. అండ్ 6,004 acres ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి. బ్రెజిల్, మెక్సికో, వాషింగ్టన్, కాలిఫోర్నియా ప్లేసెస్లో ల్యాండ్స్ ఉన్నాయి. అండ్ more than 500 scientists and engineers and more than 100 R&Ds కూడా ఉన్నాయి వీళ్ళకి. ఓకే, అండ్ 780 patents ఉన్నాయి ప్రతి ప్రోడక్ట్స్కు. And 220 products still about to come patents. So almost 1,000 patents in their Amway basket. Okay, and bonuses almost 4.3 lakh crores business build చేసే పార్ట్నర్స్కి ఇవ్వటం జరిగింది, డిస్ట్రిబ్యూటర్స్కు. అండ్ వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ కీ పాయింట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్కు ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అచీవ్మెంట్ అవార్డు గివెన్ బై యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. నాట్ వన్స్, ట్వైస్, 2 సార్లు ఈ ప్రోడక్ట్స్కు ఆంబే ప్రోడక్ట్స్ను గుర్తింపు జరిగింది అనమాట. అండ్ ఫోర్బ్స్ ప్రపంచంలో టాప్ కంపెనీస్ను ఫోర్బ్స్ లిస్టెడ్ చేస్తుంది. ఇట్ ఈస్ అమెరికాలో 44th లార్జెస్ట్ ప్రైవేట్ కార్పొరేషన్. సో ఇంత హ్యూజ్ పొటెన్షియాలిటీ అండ్ క్రెడిబిలిటీ ఉన్న కార్పొరేషన్ ఆంబే అనమాట. సో దెర్ ఇస్ నో డౌట్ దిస్ బిజినెస్ ఇస్ గ్లోబల్ బిజినెస్ అండ్ అథెంటిక్ బిజినెస్. అండ్ కమింగ్ టు ఇండియా, 1959లో ఆపరేషన్ స్టార్ట్ అయింది, బట్ 1998లో అఫీషియల్గా వాళ్ళు ఆంబే బిజినెస్ని బిల్డ్ చేయటం జరిగింది. అండ్ టాప్ 15 FMGs కంపెనీస్లో ఆంబే ఇండియా ఈజ్ ది లీడింగ్ కార్పొరేషన్ అని చెప్పాలా. ఆల్మోస్ట్ 150 ఆఫీసర్స్ ఇప్పుడు రైట్ నా ఉంది. 5.5 lakh యాక్టివ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నారు. అందులో 60%, ఈ 5.5లో 60% ఆర్ యంగ్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్గా బిల్డ్ చేస్తున్నారు. అండ్ 532 crores కమిషన్ ఆల్రెడీ పే చేయటం జరిగింది. అండ్ డిఫరెంట్ మన 150 products ప్లస్ ఉన్నాయి ఇండియాలో ఇప్పుడు. అండ్ 20 lakhs కస్టమర్స్ ఈ ప్రోడక్ట్స్ని వాడుతున్నారు. ఓకే, ఇంకోటి ఆంబే 4th మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇండియాలో మదురై, తమిళనాడులో పెట్టడం జరిగింది. సో 100+ కంట్రీస్లో ఆంబే బిజినెస్ ఉంటే ప్రపంచంలో 4 యూనిట్స్ నుండి ఆంబే బిజినెస్ ప్లాంట్స్ నుండి ప్రోడక్ట్స్ మూవ్ అవటం జరుగుతుంది. ఓకే, మనది 4th లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉండటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చూడొచ్చు అంటే ఇండియాలో ఎంత పొటెన్షియాలిటీ ఉంటే ఆంబే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టడం జరిగింది చూడండి. సో దిస్ షోస్ దట్ ఇట్స్ రైట్ టైం టు స్టార్ట్ దిస్ బిజినెస్. ఎంత పొటెన్షియాలిటీ ఉన్న మార్కెట్, ఎంత పొటెన్షియాలిటీ ఉన్న
కంపెనీతో మనం టైఅప్ కాబోతున్నాం అనేది కీ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో న్యూట్రలైట్ అనేది సెగ్మెంట్ వచ్చేసి సప్లిమెంట్ వరల్డ్స్ #1 ప్రోడక్ట్స్ మనం డీల్ చేస్తాం. ఆర్టిస్ట్రీ ప్రపంచంలో టాప్ 5 బ్రాండ్స్లలో ఆర్టిస్ట్రీ బ్యూటీ కేర్ అనేది ఒకటి. అండ్ ఇంకో కోర్ ఫీచర్ ఏంటంటే 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటుంది ప్రతి ప్రోడక్ట్కు. నేను తర్వాత సెషన్లో చెప్తాను. అండ్ Amway India is the 7th largest facilitator globally, and Amway Corporation goal within next 5 years to become top 3 market. అంటే ఇప్పుడు Amway India 7th మార్కెట్ ఉంది వరల్డ్లోనే. నెక్స్ట్ 5 yearsలో Amway India ఈజ్ గోయింగ్ టు బి థర్డ్ ప్లేస్లో జరుగుతుంది. అంటే 7th ప్లేస్ నుండి థర్డ్ ప్లేస్లో మూవ్ అవటం జరుగుతుంది. అంటే ఇండియాలో ఈ మార్కెట్ ఎంత పొటెన్షియాలిటీ ఉందో చూడండి. అంటే దాదాపు ఇండియా జనాభా ఈ బిజినెస్ని టేకప్ చేస్తుంది. ఓకే, సో ఆ పొటెన్షియాలిటీని మనం టేకప్ చేయాలి ఈ ఆపర్చునిటీ ద్వారా అనేది ప్రధాన ఉద్దేశం. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ, ఇన్వెస్ట్మెంట్ లేకుండా యూ కెన్ స్టార్ట్ యువర్ స్టార్టప్ కంపెనీ. ఈ బిజినెస్ని కనుక జస్ట్ MLM లెక్కగా చూడకండి. యూ థింక్ దిస్ బిజినెస్ యాజ్ ఏ స్టార్టప్ కంపెనీ. ఓకే, ప్రతి బిజినెస్ కూడా స్టార్టప్ కంపెనీసే అయి గ్లోబల్గా బిజినెస్లు అయినా ఉంటాయి. ఏవైనా కూడా మీరు కూడా ఈ బిజినెస్ స్టార్టప్ కంపెనీ లాగా ట్రీట్ చేయండి. అండ్ హియర్ వి గో. ఇది Amway ఇండియా మదురైలో సెటప్ చేసి 600 crores ఇన్వెస్ట్ చేసింది Amway ఇండియా ఈ ప్లాంట్ సెటప్ చేయడానికి. There is a video about this Amway India. On this journey of setting up our manufacturing plant way back in 2011. And this was obviously an investment ahead of time. It took us 18 months to identify the location where we had to put up the state-of-the-art manufacturing plant. People from across the globe contributed to make sure that we got the right manufacturing competencies, capabilities, people and processes. Our products are backed by science, technology, research, and we want to make sure that we in-source all the proprietary technology, especially for a nutrition and beauty segment. సో
let's talk about the products. 150 world class products ఉంటుంది and world class quality. ఓకే, 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటుంది. అంటే ఇఫ్ కస్టమర్ యూజ్ ది ప్రోడక్ట్ 30 days లోపల, ఇఫ్ ఈ నాట్ సాటిస్ఫైడ్ 30% వాడుకొని ఈ కెన్ రిటర్న్ ఇట్ బ్యాక్. 100% మనీ బ్యాక్ గ్యారంటీ. సో ఎవ్రీ ప్రోడక్ట్ ఈస్ బ్యాక్డ్ అప్ విత్ మనీ బ్యాక్ గ్యారంటీ. Okay, this is first segment, nutrition and wellness. Okay, nothing but food supplements. And next beauty care and skin care antaru, and personal care, grooming kosam, and home care, inti whole cleaning purpose, home based, and for great value products untai, brushes and brushes, oils, hair oils. And coming to consumer durable goods antaru, atmosphere, air pollution related, and cookware, nutritional cooker ఉంటుంది ఫర్ న్యూట్రిషన్ వాల్యూస్ను హోల్డ్ చేయడానికి. సో దీస్ ఆర్ ది బంచ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ రైట్ నౌ Amway India is having. ఓకే, ఎవ్రీ ప్రోడక్ట్ ఈస్ బ్యాక్డ్ అప్ విత్ 100% మనీ బ్యాక్ గ్యారంటీ. ఓకే, సో అండ్ ఈ 150+ ప్రోడక్ట్స్లో ఇండియాలో మోస్ట్ ట్రస్టెడ్ అండ్ ఫేవరెట్ ప్రోడక్ట్స్, మోస్ట్ ఫేవరెట్ ది లైక్ ప్రోడక్ట్స్ ఏంటంటే 30 products ఉన్నాయి, different range of products ఉన్నాయి. People are very much familiar and favorites. Okay, moving to the next, what is this opportunity? I am going to talk మన ఇన్కమ్ సెకండ్ సోర్స్ను ఈ బిజినెస్ ద్వారా మన లైఫ్ని ఎట్లా చేంజ్ చేయొచ్చు త్రూ దిస్ ఆపర్చునిటీ. ఇట్స్ అన్ అవుట్స్టాండింగ్ ఆపర్చునిటీ, నాట్ అన్ ఆపర్చునిటీ, ఇట్స్ అన్ అవుట్స్టాండింగ్ అన్ ఆపర్చునిటీ. వై వి కాల్ అవుట్స్టాండింగ్ ఆపర్చునిటీ ఎందుకన్నా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లో రిస్క్ ఉన్న బిజినెస్ ప్లాన్ ఇది. సో ఎప్పుడైతే లో రిస్క్ ఉంటుందో, పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండదో, లాస్ అనేది ఉండదు, రిస్క్ అనేది ఉండదు, జస్ట్ రిమైన్స్ ప్రాఫిట్స్ మాత్రం హ్యూజ్ ఉంటాయి. ఓకే, అందుకే ఇది అవుట్స్టాండింగ్ ఆపర్చునిటీ. ఆ ప్రాఫిట్స్ ఏంటి? ఓకే, లో రిస్క్ ఎందుకు ఉండదు, ఇది కమింగ్ సెషన్స్లో చెప్తాను. సెకండ్ పాయింట్, ఇది ఫ్లెక్సిబుల్ టైంలో బిల్డ్ చేయొచ్చు. అండ్ యూ ఆర్ ది బాస్ అనొచ్చు, or you are the entrepreneur. Okay, and it can be built on a part-time basis only, full-time kaakunda. You can build a primary source parallel ga, you can build this business on part-time basis whenever you want or wherever you want. Okay, and family thought kalsi business ni build cheyochu, and free time lo ee business ni build cheyochu along with your spouse. Okay, so inspiration possibilities unnai. Okay, so you can become an inspiration person through this opportunity. How come? Here we go. Amway income ఎంత ఉంటుందంటే స్కై ఇస్ ది లిమిట్. మీ డ్రీమ్ ఎంత ఉంటుందో, మీ డ్రీమ్ ఎంత పెద్ద ఉంటుందో దాని తగ్గట్టుగా మీ హార్డ్ వర్క్స్ అండ్ ఎఫర్ట్స్ బట్టి మీ ఇన్కమ్ డిజైన్ అవటం జరుగుతుంది. సో Amway is బిజినెస్ ఎక్స్క్లూజివ్లీ వర్కౌట్ చేయవలసింది మీరే. సో based on your dream, your income is parallel. Okay, coming to the point, income levels no ఉంటుంది. We call a core plan అంటాము. సో దీంట్లో ఈ కోర్ ప్లాన్ ప్రకారంగా ఇన్కమ్ అనేది డిజైన్ జరుగుతుంది. లెట్స్ 3 to 21% ఇన్కమ్ బ్రాకెట్స్ ఉంటుంది. ఈ 3 to 21%లో మీకు ఈ కోర్ ప్లాన్లో ఇన్కమ్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది బేస్డ్ అపాన్ యువర్ టర్న్ ఓవర్. ఓకే, సో హౌ వి అచీవ్ దిస్ టర్న్ ఓవర్ ఆన్ మంత్లీ బేసిస్లో చేయాలి. ఓకే, సో మీరు ఎన్ని మంత్స్లో మీరు ఒక ఇన్కమ్ లెవెల్ సాధించాలి అనుకున్నప్పుడు సిట్ విత్ యువర్ పర్సన్ హూ బ్రాట్ టుడేస్ సెషన్లో ఆయనతో కూర్చొని ఒక గోల్ సెట్ చేసుకొని ఒక గోల్ ప్రకారంగా ఈ బిజినెస్ను బిల్డ్ చేయటం జరుగుతుంది. ఒకరి ఆధ్వర్యంలోనే ఈ బిజినెస్ని బిల్డ్ చేయాలి. మీరు ఓన్గా చేయాలంటే కష్టం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకేముంది ఇన్కంలో అంటే 1 PV is equal to 80 నెట్ సేల్స్ వాల్యూమ్ అంటారు. అంటే 1 PV పాయింట్ వాల్యూ అంటారు. ఈ బిజినెస్ని పాయింట్స్లో కన్వర్ట్ చేస్తారు. అండ్ ఇండియన్ రూపీలో కనుక చూస్తే 80 రూపీస్ అంటారు అనమాట. సో ఇండియన్ కరెన్సీ. ఓకే, అండ్ డిఫరెంట్ ఇన్కమ్స్ ఉంటాయి. ఓకే, లెట్ మీ షేర్ డిఫరెంట్ ఇన్కమ్స్. ఓకే, ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్ ఉంటుంది. ప్రోడక్ట్ మనం అమ్మినప్పుడు కస్టమర్కు 10% మార్జిన్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రేడ్ డిస్కౌంట్ అని అడిషనల్గా ఉంటుంది. సో 10% అది అడిషనల్గా వస్తుంది మీకు ట్రేడ్ డిస్కౌంట్. ప్రోడక్ట్ అమ్మినప్పుడు 2 types ఇన్కమ్,
రిటైల్ ప్రాఫిట్ 10%, ట్రేడ్ డిస్కౌంట్ 10%, పుట్ టుగెదర్ 20% ఇన్కమ్ ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ది నెక్స్ట్, సేల్స్ కమిషన్ ఉంటుంది. ఓకే, సేల్స్ కమిషన్ మీకు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, 3 to 21% ఇస్తాడు. సో మంత్లీ యాజ్ యూ గ్రో, బేస్డ్ ఆన్ దట్ యువర్ ఇన్కమ్ విల్ బి డిసైడెడ్. ఓకే, ఈ స్లైడ్స్లో కమింగ్ స్లైడ్స్లో చెప్తాను. అండ్ పర్సనల్ కమిషన్ ఉంటుంది. ఓకే, మీరు పర్సనల్గా ఎంత బిజినెస్ చేస్తారో మీ పైన, దాన్ని బట్టి మీ ఇన్కమ్ కూడా అడిషనల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియల్ కమిషన్ ఉంటుంది. ఈ డిఫరెన్షియల్ కమిషన్ అంటే ఏంటి, లెట్స్ సే 200 పాయింట్స్ ఉంటుంది, మంత్లీ 16,000 టర్న్ ఓవర్ చేస్తే యూ కాల్ 3% అంటారు. ఓకే, ఈ 3% మీరు అచీవ్ అయ్యాక మీ టీం ద్వారా మీరు ఇద్దరిని బిజినెస్లో ఇంట్రడ్యూస్ చేసి మీ పార్ట్నర్స్లో వాళ్ళకు కూడా సేమ్ మీరు ఏదైతే నేర్చుకున్నారో అదే మీరు ఇంకొకరికి నేర్పియాలి. ఈ బిజినెస్లో ఫండమెంటల్ ఇదే, వాట్ ఐ లెర్న్ ఐ హ్యావ్ టు టీచ్ టు ది సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ తోటి సేమ్ టీచ్ చేయాలి. సో నేర్చుకోవాలనుకున్న తప్పునున్న వాళ్ళని ఇద్దరు నేను చూసుకున్నప్పుడు వాళ్ళకి ఇద్దరికి సేమ్ అదే నేర్పారు. సో పుట్ టుగెదర్ ఎంత అయింది, నా టర్న్ ఓవర్ 600 పాయింట్స్ అయింది. సో అప్పుడు ఏమవుతారు, 6% అచీవ్ అవుతారు. ఈ కింది వ్యక్తులు 3%కి అచీవ్ అవుతారు, ఇక్కడ 3%. సో డిఫరెన్షియల్ అంటే ఇద్దరు నుంచి నాకు 6 - 3 అంటే 3% కమిషన్ వస్తుంది ఇద్దరు నుండి. దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియల్ కమిషన్. ఓకే, అండ్ 21% హై మ్యాక్సిమం ఇన్కమ్ లెవెల్ 21%, సిల్వర్ అంటారు, ఆ రికగ్నైజేషన్ అంటారు. సో అడిషనల్ టు దట్, ఈ కోర్ ప్లాన్ కాకుండా కోర్ ప్లస్ ప్లాన్ అని రీసెంట్లీ ఇంట్రడ్యూస్ చేయబడింది. అడిషనల్గా ఇన్కమ్ ఇంకా కొత్త వాళ్ళకు ఇంకా ఎక్కువ ఫ్లో అవుతుంది. సో బిజినెస్ బిల్డ్ చేయడానికి అడిషనల్ ఇన్కమ్ కూడా ఫ్లో అవుతుంది మీకు. ఈ కోర్ ప్లస్ ప్లాన్ అంటే ఏంటి, ఓకే, సిఎస్ఐ అంటారు, కస్టమర్ సేల్స్ ఇన్సెంటివ్ అని అడిషనల్గా 10% ఉంటుంది. సో మీ కస్టమర్స్ను ఎంత డెవలప్ చేస్తుంటారో అడిషనల్గా మీకు ఇట్లా 10% వస్తుంది. ఓకే, లెట్స్ 0, 3, 6, 9 వాళ్ళ వరకు మాత్రమే ఈ ట్రేడ్ డిస్కౌంట్ ఇది సిఎస్ఐ ఇస్తారు, కస్టమర్ సేల్స్ ఇన్సెంటివ్ ఇవ్వటం జరుగుతుంది, till 9% వరకే. రైట్, ఓకే, ఇది ఎలా ఇస్తుంది నెక్స్ట్ నేను స్లైడ్స్లో చెప్తాను, అప్కమింగ్ స్లైడ్స్లో. సో 10% ఫస్ట్ అంటే ఎవరైతే 3% అచీవ్ కాదో వాళ్ళకి 10% ఫుల్ సిఎస్ఐ ఇస్తారు. ఎవరైతే 3% అచీవ్ అవుతారో 7% ఇస్తారు, 6% అచీవ్ అయిన వాళ్ళకి 4% ఇస్తారు, 9% హయ్యర్ లెవెల్స్కి వెళ్ళిన వాళ్ళకు 1%. ఈ రకంగా సిఎస్ఐ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అడిషనల్గా బిఎఫ్ఐ అని ఇస్తారు, 15% అని. పర్సన్ హూ అచీవ్డ్ 96,000 ఇన్ ఏ మంత్ చేసిన వ్యక్తిని 9% అంటారు. వాళ్ళకు 15% అడిషనల్గా ఇస్తారు, ఈ కమిషన్స్ కాకుండా 15% అడిషనల్. ఇంకోటి బీబీఐ అంటారు, బిజినెస్ బిల్డర్ బ్రౌన్స్ బిజినెస్ ఇన్సెంటివ్ అంటారు, 20% అడిషనల్గా ఇస్తారు, 15 కాకుండా. ఇది ఎవరికి ఇస్తారు, పర్సన్ హూ అచీవ్డ్ 15% టర్న్ ఓవర్, 4,000 టర్న్ ఓవర్ చేసిన వ్యక్తి ఇన్ ఏ మంత్, 3,20,000 రూపీస్ టర్న్ ఓవర్ చేసిన వ్యక్తికి అడిషనల్గా 20% ఇస్తారు. సో పుట్ టుగెదర్ ఇంత ఇన్కమ్స్ మీకు జనరేట్ అవ్వటం జరుగుతుంది కోర్ ప్లస్లో కూడా. సో ఈ ఇన్కమ్స్ని ఎలా అచీవ్ చేయాలా, ఓకే, ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. సో నెక్స్ట్ కంటిన్యూగా సిల్వర్ని 3 months చేస్తే మీ కాలేజ్ గోల్డ్ ప్రొడ్యూసర్ అంటారు, ఇన్కమ్ హ్యూజ్ ఉంటుంది. ఓకే, అండ్ మీరు ప్రతి సక్సెస్ను మీరు అచీవ్ అయిన ప్రతి లెవెల్లో మీ ఎవ్రీ పిన్ మీకు అచీవ్ అయినప్పుడు దేర్ విల్ బి అ స్టోరీ ఫర్ దిస్ ఎవ్రీ పిన్. మీ హార్డ్ వర్క్ రికగ్నైజ్ చేయటం జరుగుతుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పిన్స్ అనమాట. ఓకే, సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా ఉంటుంది. బ్రౌన్స్ అనే లెవెల్ ఉంటుంది, మంత్లీ ఇన్కమ్ 40,000 పర్ మంత్ ఉంటుంది బ్రౌన్స్ అనే లెవెల్లో మంత్లీ ఇన్కమ్. నెక్స్ట్ ఫౌండర్స్ ప్లాటినం అనే లెవెల్ ఉంటుంది, మంత్లీ వాళ్ళ ఇన్కమ్ ఇయర్లీ వాళ్ళ ఇన్కమ్ 8.8 lakhs ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఫౌండర్ ఎమరాల్డ్స్ అంటారు, మంత్లీ వాళ్ళ ఇన్కమ్ సుమారుగా 30 lakhs ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఇన్కమ్ పొటెన్షియాలిటీ హ్యూజ్. ఫౌండర్స్ డైమండ్ అనే ఇంకో లెవెల్ ఉంటుంది, ప్రాణం 66.96 lakhs, ప్లస్సే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. సో దీస్ ఆర్ ది హ్యూజ్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఇంతకుముందు అన్నాను కదా, బేస్డ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ యువర్ ఇన్కమ్ విల్ బి ప్రపోర్షనేట్గా ఉంటుంది. ఓకే, టుడే మై ప్రజెంటేషన్ ఏంటంటే 40,000 పర్ మంత్
అచీవ్ చేయటం గురించి నేను ఈ స్లైడ్స్లో నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్లో చెప్తాను. సో ఈ గేమ్ ప్లాన్ నెక్స్ట్ 40,000 ఎట్లా అచీవ్ చేయాలి, ఒక 40,000 ఇన్కమ్ ఎప్పటి వరకు, నెక్స్ట్ 1 yearలో హౌ టు అచీవ్ 40,000 ఆన్ పార్ట్ టైం, ఓకే, ఇన్ 1 year. ఓకే, ఇలా ఉంటుంది. ఈ 40,000కి స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే, లెట్స్ సే మీరు ఒక 50 పాయింట్స్ చేస్తున్నారు, రైట్. 50 పాయింట్స్ అంటే ఇంటూ 80 అంటే 4,000 బిజినెస్ చేస్తున్నారు అనుకోండి. సో మీరు పర్సనల్గా అంటే వేరే కొట్టు దగ్గరలో ఇంతకుముందు చేసేది నౌ యూఆర్ చేంజింగ్ ఇంటూ బయింగ్ హ్యాబిట్స్ ఇక్కడ తీసుకుంటున్నారు, రైట్. సో బయింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేశారు. తర్వాత ఏం చేశారు, మీరు ఒక 4 కస్టమర్స్ను, మీ ప్రోడక్ట్స్ నచ్చాయి, మీరు 4 కస్టమర్స్కు చెప్పాలనుకుంటున్నారు, మీరు 4 కస్టమర్స్ని బిల్డ్ చేశారు, ఒక్కొక్కరు 50 పాయింట్స్ 10 పాయింట్స్ అట్లా పుట్ టుగెదర్ 100 పాయింట్స్ బిజినెస్ అయింది. మీరు ఇంట్లో పర్సనల్గా వాడుకుంటూ మీ షాప్ చేసి ఇక్కడ వాడుతున్నారు, అట్లాగే వేరే వాళ్ళ షాప్స్ని బయింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేస్తున్నారు, కస్టమర్స్ని బిల్డ్ చేశారు, పుట్ టుగెదర్ 100 పాయింట్స్ అయింది. 100 పాయింట్స్ అయితే మీ ఎలా ఉంటుంది మీ ఇన్కమ్, ఓకే. సో హియర్ వి గో. 100 పాయింట్స్ అయినప్పుడు ట్రేడ్ డిస్కౌంట్ మీకు 8.5% వస్తుంది, 680 రూపీస్. కస్టమర్ సేల్స్ అంటే 50 పాయింట్స్ మీ దాని మీద ఇంటూ 80 రూపీస్, 10% ఫుల్ ఇస్తాడు, 400 రూపీస్, ఓకే. అండ్ టోటల్ మీ కమిషన్ ఎంత వస్తుంది, 1,080 రూపీస్ ఇన్ ఏ మంత్. అంటే ఫస్ట్ మంత్ మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, ఈ మంత్లో ఒక 100 పాయింట్స్ ఎట్లా చేయటమో నేర్చుకున్నారు. సో 100 పాయింట్స్ చేస్తే మీ ఇన్కమ్ ఎంత వచ్చేసింది, 1,080 రూపీస్ వచ్చింది, ఓకే. నెక్స్ట్ సెకండ్ మంత్లో మీరు ఏం చేశారు, ఇంకా కస్టమర్స్ని బిల్డ్ చేస్తారు, ఇంకా 4 కస్టమర్స్ బిల్డ్ చేశారు, పుట్ టుగెదర్ 8 కస్టమర్స్ అయ్యారు. నెక్స్ట్ మంత్లో మీరు పర్సనల్ యూజ్ మీరు ఇంట్లో వాడుకుంటున్నారు, ఆమె ప్రోడక్ట్స్ వాడుతూ, ప్లస్ ఒక 8 మంది కస్టమర్స్ని బిల్డ్ చేశారు. సో పుట్ టుగెదర్ 150 పాయింట్స్ అయినాయి. సో 150 పాయింట్స్ అయినందుకు మీకు ట్రేడ్ డిస్కౌంట్ 150 ఇంటూ 80 రూపీస్, 8.5 వస్తుంది మీ ట్రేడ్ డిస్కౌంట్, 1,000 రూపీస్, ప్లస్ సేల్స్ ఇన్సెంటివ్ వస్తుంది 100 పాయింట్స్. మీ కస్టమర్స్ ఉందిగా ఈ 100 పాయింట్స్ ఉంటుంది. ఈ 100 పాయింట్స్ మీద మీకు ఫుల్ 10% సిఎస్ఐ వస్తుంది, పుట్ టుగెదర్ 800, 1820 అవుతుంది. సో సెకండ్ మంత్లో గ్రాడ్యువల్గా మీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది, రైట్. హియర్ వి గో. థర్డ్ మంత్లో ఏం జరుగుతుందంటే, యూ అచీవ్డ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ 200. ఈ 200 ఎలా అచీవ్ అయ్యారు, మీరు ఇంట్లో 50 పాయింట్స్ యాజ్ యూజువల్ ఎవ్రీ మంత్ ఇన్ని సంవత్సరాలు వేరే షాప్లో కొనేది లాస్ట్ 3 months నుంచి మీరు ఆంబే ప్రోడక్ట్స్ బయింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని ఆంబే ప్రోడక్ట్స్లో కొంటున్నారు. యూ స్టార్టెడ్ ఇన్కమ్ ఆఫ్ 2,600 వచ్చేవి. ఎలా అయ్యారు, మళ్ళీ మీరు ఒక 2-3 monthsలో యూ బిల్డ్ ఏ కస్టమర్ బేస్ ఆఫ్ 12 people నుంచి మీరు 150 అచీవ్ అయ్యారు, ప్లస్ మీ 50 పుట్ టుగెదర్ 200 పాయింట్స్ అచీవ్ అయ్యారు. మీరు 3% కమిషన్ వస్తుంది. ట్రేడ్ డిస్కౌంట్ యాజ్ యూజువల్గా 200 పాయింట్స్ ఇంటూ 80 రూపీస్, 8.5 1000 వస్తుంది. సిఎస్ఐ అని కస్టమర్స్ నుంచి 150 ఉంది కదా, 150 నుంచి ఇంటూ 80 7% వస్తుంది. ఇంతకుముందు 10% ఉండే, ఇప్పుడు 3% మీరు అచీవ్ అయ్యారు కాబట్టి 7% ఇస్తాడు, ఓకే. 840 రూపీస్, ఓకే. పుట్ టుగెదర్ మీ పర్సనల్ కమిషన్ ఉంటుంది కదా 200, ఈ 200 మీద మళ్ళీ అడిషనల్గా మీకు 3% ఇస్తాడు, ఓకే. 480 రూపీస్ మీ పర్సనల్ కమిషన్, ఓకే. సో టోటల్ మీ ఇన్కమ్ థర్డ్ మంత్లో 2,680 రూపీస్. ఇట్స్ ఏ పార్ట్ టైం ఇన్కమ్, ఓకే. సో మీకు చిన్న మీ ఖర్చులు ఏవైతున్నాయో ఆ 2,500 మంత్లీ ఉన్నది యూ కెన్ చేంజ్ ఇట్, ఓకే. చేంజెస్ జరుగుతున్నాయి. ఫోర్త్ మంత్లో వాట్ హ్యాపెన్స్, సేమ్ అదే కస్టమర్స్ యూ ఆర్ బిల్డింగ్, రైట్. అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే, మీకు ఒక కస్టమర్ బేస్ని ఎట్లయితే బిల్డ్ చేయటం జరిగిందో అప్పుడు మీకు ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తిని స్పాన్సర్ చేస్తే మీరు ఏం చేశారో అది చెప్పటానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. నవ్ యూ ఆర్ రెడీ టు స్పాన్సర్ అండ్ హెల్ప్ దెమ్ టు హౌ టు గెట్ అ కస్టమర్ బేస్ టు దెమ్. అదే బిజినెస్ మొత్తం హోల్ బిజినెస్ మీరు ఎట్లా నేర్చుకున్నారో అది కింది వాళ్ళకి నేర్పించడం చేయాలి, అదే బిజినెస్ హోల్ బిజినెస్. సో ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ డూప్లికేషన్. సో మీరు 200 పాయింట్స్ చేశారు, మొత్తము 100 పాయింట్స్ మీరు కస్టమర్ న్యూ డిస్ట్రిబ్యూటర్తో చేస్తున్నారు, సేల్స్ టీమ్ 1 అంటారు, సేల్స్ టీమ్ 1, ఓకే. ఈయన 100 అచీవ్ కాలేదు 200 పాయింట్స్, మీకు ఎలా వస్తుందో చూడండి కమిషన్. 200 పాయింట్స్ మీ కస్టమర్ బేస్ మీ పర్సనల్గా వాడుతున్న ట్రేడ్ డిస్కౌంట్ వస్తుంది 1360,
సిఎస్ఐ వస్తుంది 7%. ఎందుకు 3% అచీవ్ అయ్యారు కాబట్టి 10 కలిసి 3 చేస్తే 7%. ఓకే. అండ్ పీసీ పర్సనల్ కమిషన్ వస్తుంది. మీ 200 పాయింట్స్ చేశారు కదా, ఇక్కడ 200 పాయింట్స్ ఇంటూ 3% బికాస్ యూ అచీవ్ 3%. సేల్స్ టీమ్ 1 ఓన్లీ 100 పాయింట్స్ చేశాడు కాబట్టి ఇంటూ 80 రూపీస్. ఈయన అచీవ్ కాలేదు కాబట్టి ఈయన మీ నుంచి మీకు టోటల్ 3% వస్తుంది. పుట్ టుగెదర్ 300 పాయింట్స్ మొత్తం. సో 3%, 240 రూపీస్ మీ ఇన్కమ్. ఓకే, టోటల్ మీ ఇన్కమ్ వచ్చేసి 2920 రూపీస్. ఒక డిస్ట్రిబ్యూటర్ని తీసుకొచ్చారు, ఒక పార్ట్నర్ను, ఆయనతో కలిపి మీరు బిజినెస్ అనేది జర్నీ స్టార్ట్ చేశారు 4th మంత్లో, విచ్ మీన్స్ యూ ఎర్న్ ఆల్మోస్ట్ 3000 రూపీస్ ఇన్కమ్. నెక్స్ట్ గోయింగ్ హెడ్, మీరు 5th మంత్లో యూ స్పాన్సర్డ్ సెకండ్ పర్సన్ పార్ట్నర్, ఆయనకు కూడా 100 పాయింట్స్ టీచ్ చేశారు. సేమ్ ఇక్కడ ఎవ్రీ మంత్ మీరు 200 పాయింట్స్ మీరు మీ కస్టమర్ బేస్ తోటి మీ ఇంట్లో వాడుతున్నారు. కానీ ఇక్కడ మీరు ఏం చేశారు, ఫస్ట్ వ్యక్తిని తీసుకొచ్చిన వ్యక్తి లాస్ట్ మంత్లో ఆయన 100 పాయింట్స్ చేస్తే ఆయనకు స్లోగా కస్టమర్ బేస్ తోటి 150 పీవీకి తీసుకొచ్చారు. సో ఆయన బిజినెస్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. సెకండ్ పర్సన్ని తీసుకొచ్చారు, ఆయనకేం నేర్పించారు, 100 పాయింట్స్. అంటే ఫస్ట్ మంత్ మీరు ఏదైతే నేర్చుకున్నారో మీకు తీసుకొచ్చిన ప్రతి వ్యక్తికి 100 పాయింట్స్ నేర్పిస్తున్నారు. దట్ ఈస్ ద ఫండా ఆఫ్ దిస్ బిజినెస్. ఓకే, సో ఈ వ్యక్తికి 100 పాయింట్స్ చేసినప్పుడు టోటల్ మీ గ్రూప్ టర్నోవర్ 450 రూపీస్ ఉంటుంది. సో ట్రేడ్ డిస్కౌంట్ మీరు యాజ్ యూజువల్గా మీరు సొంతంగా చేసుకున్నారు కదా 200, సో 8.5 ట్రేడ్ డిస్కౌంట్. కస్టమర్ సేల్స్ ఇన్సెంటివ్ ఉంది, ఈ కస్టమర్స్ నుంచి మీరు 150 పాయింట్స్ ఉంటుంది, విచ్ మీన్స్ 7% వస్తుంది. అండ్ పర్సనల్ కమిషన్ మీ 200 మీద 480 రూపీస్ 3% వస్తుంది, రైట్. అండ్ సేల్స్ టీమ్ 150 ఉంది కాబట్టి ఈయన ఎలిజిబుల్ కాదు కాబట్టి అది కూడా మీకు 3% టోటల్గా ఇస్తాడు. ఇక్కడ 100 ఉంది కాబట్టి టోటల్ ఇతని మీద నుంచి 3%. అసలు సేల్స్ టీమ్ 1, సేల్స్ టీమ్ నుంచి 3% ఇవ్వు. మొత్తం మీ ఇన్కమ్ వచ్చేసి టోటల్గా 3280 రూపీస్, 280 రూపీస్ మీ ఇన్కమ్ 5th మంత్. 6th మంత్లో సేమ్ యూ రిపీట్, ఎవ్రీ పర్సన్ ప్రతి నెల స్పాన్సర్ చేస్తున్నారు. అండ్ తీసుకొచ్చిన ప్రతి వ్యక్తికి 100 పాయింట్స్ ఎట్లా చేయాలో కస్టమర్స్ బేస్ ద్వారా నింపుతుంది. అండ్ ఇక్కడ చూస్తే 6th మంత్లో మీరు ఒక పర్సన్ 3% క్వాలిఫై చేశారు. సో ఈ బికమ్ 3% అండ్ ఈ స్టార్టింగ్ చెక్ ఎర్నింగ్ ఫ్రమ్ ఆమ్వే. ఓకే, సెకండ్ పర్సన్ 100 పాయింట్స్ చేశారు లాస్ట్ మంత్, ఈ మంత్లో 150. సో గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీ ఇన్కమ్ 6% అవుతాయి. 650 పాయింట్స్ వచ్చారు కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ ఎంటైటిల్ ఫర్ 6%. ఎలా వచ్చింది 600? మీ కస్టమర్ బేస్ 200, ఈతన్ 200, 150 అండ్ 150 పుట్ టుగెదర్ 650 అవుతుంది. 650లో మీ ఇన్కమ్ ఎంత ఉంటుందంటే 4480 రూపీస్ వస్తుంది. ఎలా వచ్చింది చూడండి, మీరు కస్టమర్ బేస్ తోటి మీరు 200 మీ పర్సనల్ వాడుతున్నారు, దీని మీద 8.5 ట్రేడ్ డిస్కౌంట్, మళ్ళీ ఈ 150 కస్టమర్ బేస్ నుంచి 150, 4% వస్తుంది సిఎస్ఐ. ఎందుకు మీకు 10%లో నుంచి మీరు 6 ఎలిజిబుల్ కాబట్టి 4% మాత్రమే ఇస్తాడు అన్నట్టు, 480 రూపీస్. మీ పర్సనల్ 200 పాయింట్ చేశాడు కాబట్టి పర్సనల్ కమిషన్ మళ్ళీ 960. ఎంత డెప్త్ ఆఫ్ కమిషన్స్ ఉన్నాయో చూడండి, వేరియస్ ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఉన్నాయి చూడండి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆమ్వే. ఓకే, ఫస్ట్ సేల్స్ టీమ్ 3% క్వాలిఫైయర్ కాబట్టి 6 నుంచి 3 ఇస్తాడు. ఇతను డిఫరెన్షియల్ కమిషన్ 3% వస్తుంది. వీళ్ళు క్వాలిఫై కాలేదు కాబట్టి ఈ 150-100 పాయింట్స్ మీకే యాడ్ చేస్తాడు. బట్ ఇక్కడ 6% టోటల్గా మీకే ఇస్తారు, బికాస్ దే ఆర్ నాట్ ఎంటైటిల్ ఫర్ 3%. అది మొత్తం కూడా ఆ టర్న్ ఓవర్ మీకు 6% కమిషన్ ఇస్తున్నట్టు చూడండి. సో బేస్డ్ ఆన్ యువర్ ఎఫర్ట్స్ యువర్ ఇన్కమ్ ఈజ్ ప్రపోర్షనేట్. ఓకే, సో 6th మంత్లో యువర్ ఇన్కమ్ ఈజ్ 4000, ఆల్మోస్ట్ 500 రూపీస్. ఓకే, పార్ట్ టైం బిజినెస్లో యూ ఆర్ ఎర్నింగ్ 4500 రూపీస్. హియర్ వి గో. 7th మంత్లో సేమ్ 4th పర్సన్ స్పాన్సర్ చేస్తారు. యు ఆర్ టీచింగ్ సేమ్ 100 పీవీ, లైక్ ఫస్ట్ పర్సన్కి ఏదైతే నేర్పించారో 4th పర్సన్ కూడా అదే నేర్పించుకుంటూ వస్తున్నారు. సో గ్రాడ్యువల్గా మీ టీం ఎంత అయింది, 950 పాయింట్స్ అయింది. ఓకే, మీరు 200 పాయింట్స్ యాజ్ యూజువల్గా ఎవ్రీ మంత్ అదే రిపీటెడ్గా చేసుకుంటున్నారు. అండ్ 300 పాయింట్స్ ఫస్ట్ పర్సన్ సేల్స్ ఇంక్రీజ్ అయింది. సెకండ్ పర్సన్ చూడండి క్వాలిఫైడ్ ఫర్ 3%. సో 2 టీమ్స్ని ఇన్కమ్ చెక్స్కు క్వాలిఫై అయ్యే ఆమ్వేలో. సో ఎప్పుడైతే మన పార్ట్నర్స్కి ఇన్కమ్ చెక్స్ వస్తున్నాయో డెఫినెట్లీ దే ఆర్ ఎగ్జైటెడ్ అండ్ బిజినెస్ని బిల్డ్ చేయడానికి సీరియస్గా అవుతుంటారు. ఓకే, సో మీ ఇన్కమ్ టోటల్గా ఇలా కమిషన్స్ వస్తుంటాయి.
ట్రేడ్ డిస్కౌంట్ యాజ్ యూజువల్ 8.5 వస్తుంది 200 మీద. సిఎస్ఐ 4% వస్తుంది. అండ్ పర్సనల్ కమిషన్ సేమ్ 200 పాయింట్స్ మీద యాజ్ యూజువల్గా వస్తుంది. ఇక్కడ చూడండి మీ కమిషన్ సేల్స్ టీమ్ 3%, 6లో నుంచి 3 తీస్తాడు. సేమ్ సెకండ్ సేల్స్ టీమ్ కూడా 6లో నుంచి 3 తీస్తాడు, 480 రూపీస్. అండ్ థర్డ్ ఎలిజిబుల్ కాలే, అండ్ ఫోర్త్ కూడా కమిషన్కి వీళ్ళు ఎలిజిబుల్ కాలే కాబట్టి టోటల్ మీకే 6% ఇస్తాడు, విచ్ మీన్స్ ఓవరాల్ మీ ఇన్కమ్ 5200. సో గ్రాడ్యువల్గా వస్తుంది. సో ఇక్కడ బిజినెస్ ఫౌండేషన్ అనేది మీకు రైట్ ఫౌండేషన్ బిజినెస్ ఈ బిఎఫ్ఐ తోటి అవుతుంది, విచ్ మీన్స్ మీకు బిజినెస్ను గ్రో చేయడానికి ఈ ఫౌండేషన్ వరకు తీసుకురావాలి మీరు బిజినెస్. నథింగ్ బట్ 9% అంటారు, విత్ రైట్ బిజినెస్ స్ట్రక్చర్ అంటారు, బిఎఫ్ఐ బ్రౌన్స్ ఫౌండేషన్ అంటారు. ఓకే, బిజినెస్ని ఈడ్ వరకు క్రాలింగ్ ఉంటుంది, ఈ నుంచి కొద్దిగా జస్ట్ టేక్ ఆఫ్ అనేది స్టార్ట్ బిగినింగ్ అవుతుంది. లైక్ మీరు టర్న్ ఓవర్ 1300 చేశారు, యు ఆర్ ఎంటైటిల్ ఫర్ 9% కమిషన్, రైట్. ఈ 1300 ఎలా వచ్చిందంటే 450 ఉంటుంది మీ ఫస్ట్ సేల్స్ టీమ్, సెకండ్ సేల్స్ టీమ్ 300, థర్డ్ సేల్స్ టీమ్ 300, ఈయన కూడా 3% క్వాలిఫై అయ్యాడు ఇక్కడ. సో ముగ్గురు 3% ఎర్నర్స్ ఉన్నారు మీ బిజినెస్ ఆర్గనైజేషన్లో, చెక్ ఎర్నింగ్. ఫోర్త్ పర్సన్ 150 ఉన్నాడు. సో పుట్ టుగెదర్ మీకు సేల్స్ టీమ్ ఇట్లా డిఫరెన్షియల్ కమిషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ బిఎఫ్ఐలో మీరు ముగ్గురిని కనుక చెక్ ఎర్నింగ్స్ తీసుకొచ్చి మీరు అబౌవ్ 1200 పీవీ పైన తీసుకొస్తే దే ఆర్ కాల్డ్ బిఎఫ్ఐ అంటారు. ఓకే, అడిషనల్గా ఈ బిఎఫ్ఐలో మీకు ఏం లాభం అంటే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ 15% అడిషనల్ కమిషన్, అంటే మీ టోటల్ సేల్స్ టీమ్ మీ కమిషన్ నుంచి అడిషనల్గా 15% ఇస్తాడు ఈ కోర్ ప్లస్ ప్లాన్లో. చూసారా? సో మీరు ఎంతెంత బిజినెస్ను బిల్డ్ చేస్తారో సీరియస్గా బేస్డ్ ఆన్ యువర్ హార్డ్వేర్ మీ ఇన్కమ్ అనేది ప్రపోర్షనల్గా జరుగుతుంది. 9000 ఆల్మోస్ట్ యు ఆర్ హిట్టింగ్ 10,000 ఆఫ్ ఇన్కమ్ ఆన్ పార్ట్ టైం 1 to 2 hours. ఇంతకుముందు ఏదైతే మనం టైం ఎక్కడో వేస్ట్ చేసేది, నౌ యూ ఆర్ పుట్టింగ్ ఎ రైట్ టైం ఇన్ టు రైట్ బిజినెస్ అండ్ ఎర్నింగ్ 10,000 ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ కమింగ్ సేమ్ ఇట్లాగే 1800 బిజినెస్ని బిల్డ్ చేస్తారు మీరు, లైక్ 650 అక్కడ ఫస్ట్ సేల్స్ టీమ్ 6% క్వాలిఫై అవుతారు, ఇతను కూడా ఇన్కమ్ రేజ్ అవుతుంది. ఈజ్ ఆల్సో మూవింగ్ టు 3% మూవ్ అవుతున్నాడు, ఇతను కూడా 3 గ్రాడ్యువల్గా గ్రో అవుతున్నారు. అండ్ 9% సెకండ్ మంత్ కూడా యు ఆర్ ఎంటైటిల్ ఫర్ సెకండ్ 12 monthsలో యు ఆర్ ఎంటైటిల్ ఫర్ 2 months కంటిన్యూ బిఎఫ్ఐ మెయింటైన్ చేస్తున్నారు. బిఎఫ్ఐ మెయింటైన్ చేసినప్పుడల్లా మీకు 15% వస్తుంది. సో 10,000 ఇన్కమ్ కంటిన్యూ మీకు 9th monthలో వచ్చింది. అండ్ మూవింగ్ ఎట్ 12% క్వాలిఫైర్, విచ్ మీన్స్ 2,500. ఎలా వచ్చింది? మీరు ఎవ్రీ మంత్ 200 చేస్తున్నారు విత్ యువర్ కస్టమర్స్ అండ్ యువర్ పర్సనల్ యూజ్. ఇక్కడ ఫస్ట్ సేల్స్ టీమ్ ఎంత 950కి వచ్చాడు, 6%. సెకండ్ పర్సన్ సేల్స్ టీమ్ 6% ఎంటైల్డ్ అయ్యాడు, 4%. థర్డ్ పర్సన్ కూడా 3%, అండ్ ఫోర్త్ పర్సన్ కూడా 3%. అంటే 4 చెకింగ్ ఎర్న్స్ పార్ట్నర్స్ మీకు ఉన్నాయండి. సో ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ చెక్స్. ఓకే, డెఫినెట్లీ దే. సో కంటిన్యూ మీరు వీళ్ళకి చెక్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళ సక్సెస్లో సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు బిఎఫ్ఐకి కూడా ఎంటిల్డ్ అవుతున్నారు. ఓకే, ఈ 12%లో మీ ఇన్కమ్స్ చూడండి. 200 ఉంటుంది మీ పర్సనల్, 80 రూపీస్, 8.5 ట్రేడ్ యాజ్ యూజువల్గా వస్తుంది. ఇక్కడ మీకు సేల్స్ ఇన్సెంటివ్ రాదు, ఎందుకంటే 9% వరకే యు ఆర్ ఎంటైటిల్ టు ఎర్న్ సిఎస్ఐ. ఓకే, పర్సనల్ కమిషన్ వస్తుంది మీకు 200 చేశారు కాబట్టి, మీరు 200 చేశారు కాబట్టి లాస్ట్ మంత్ మీరు ఎంతెంత పిన్స్లో ఉన్నారో అంత పిన్ ఇచ్చారు. ఈసారి 12 అయ్యారు కాబట్టి మీకు 12 కూడా ఇస్తున్నారు. అంటే మీరు పర్సనల్గా మీరు ఎంత కస్టమర్ బేస్ చేస్తారో అంత పెద్ద ఇన్కమ్స్ కూడా మీకు పర్సనల్గా ఇస్తున్నారు. చూడండి, లాస్ట్ మంత్ 9 ఇస్తే 9 ఉన్నది, ఇప్పుడు 12లో ఎంటైటిల్ అయ్యారు కాబట్టి అదే 200 మీద మీకు 12% ఇస్తున్నారు. ఓకే, సేల్స్ టీమ్ 1 12లో నుంచి 6 తీస్తాడు, విచ్ మీన్స్ 6% ఆన్ ఫస్ట్ సేల్స్ టీమ్. సెకండ్ పర్సన్ కూడా 12 నుంచి 6 ఎంటైటిల్ అయ్యాడు, డిఫరెన్షియల్ కమిషన్ 6%. థర్డ్ 12లో నుంచి 3 తీస్తాడు, థర్డ్ టీమ్ నుంచి 9% వస్తుంది. యాజ్ యూజువల్గా ఈయన దగ్గర నుంచి కూడా 9 వస్తుంది. పుట్ టుగెదర్ 15,000 ఇన్కమ్ అవుతుంది. అండ్ యు ఆర్ ఎంటైటిల్ అగైన్ థర్డ్ మంత్ కన్సిక్యూటివ్ 15%. ఓకే, మీ ఇన్కమ్ 18,600 రూపీస్ స్పాన్ ఆఫ్ 10 months. ఓకే, 11th monthలో హియర్ వి గో, వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ థింగ్ జరుగుతుంది.
మీరు ఏదైతే బిఎఫ్ఐ ఎట్లా అచీవ్ అయ్యారో మీ ఫస్ట్ సేల్స్ టీమ్ ఇతను కూడా బిఎఫ్ఐ అచీవ్ అవుతాడు. దట్ ఈస్ వాట్ అంటే మీరు ఎంతైతే చెక్స్ మీరు ఎర్లియర్గా మీరు ఎంటైటిల్ అయ్యారో సేమ్ యు ఆర్ హెల్పింగ్ అదర్స్ టు క్యారీ దట్ చెక్స్ అనమాట. సో మీ సక్సెస్ పాత్లో వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. ఓకే, సో మీ ఇన్కమ్ ఆల్మోస్ట్ ఈ లెవెల్లో 3,350 టోటల్ టర్న్ ఓవర్లో మీ ఇన్కమ్ 19,700. ఓకే, హియర్ వి గో. రైట్, 15% అచీవ్ అవుతారు. ఎట్లా అచీవ్ అవుతారు? 4,900 టర్న్ ఓవర్, విచ్ మీన్స్ 4,000 అబౌవ్ ద క్రాస్ అయ్యారు కాబట్టి యూఆర్ ఎంటైటిల్డ్ 15% కమిషన్. ఓకే, సేమ్ మీరు చూడండి, ఎవ్రీ మంత్ యూ ఆర్ డూయింగ్ 200 విత్ ది సపోర్ట్ ఆఫ్ యువర్ కస్టమర్స్ అండ్ యువర్ పర్సనల్ యూజ్. సో మీరు ఎక్కడ కూడా కొత్తగా ఏం చేయట్లేదు. ఫస్ట్ మంత్ నుండి ఏదైతే నేర్చుకున్నారో జర్నీ ఆఫ్ 1 year వరకు వాట్ యు ఆర్ డూయింగ్ సెల్ఫ్ అదే చేస్తున్నారు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, కొందరికి మీరు సక్సెస్ కావాలన్న వాళ్ళకు ఈ నలుగురికి లైక్ మైండెడ్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నారు. ఓకే, ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ బిఎఫ్ఐ సెకండ్ మంత్. సెకండ్ పర్సన్ కూడా బిఎఫ్ఐ ఎలిజిబుల్ అయ్యారు, ఎందుకంటే 1,200 అయ్యాడు కాబట్టి ఈజ్ ఆల్సో బిఎఫ్ఐ కమిషన్ వస్తుంది. ఇక్కడ మీకు బీబీఐ వస్తుంది, బికాజ్ యూఆర్ 15% అయ్యారు కాబట్టి మీకు బీబీఐ అడిషనల్ కమిషన్ కూడా వస్తుంది చూడండి, బికాజ్ దిస్ లెవెల్ వి కాల్డ్ బ్రౌన్స్. సో కంగ్రాచులేషన్స్, ఇన్ 1 year నేను ఇంతకుముందు ప్లాన్ చూపించినట్టుగా యూ బికమ్ 1 yearలో బ్రౌన్స్ క్వాలిఫికేషన్ అయ్యారు 15%లో. ఓకే, పుట్ టుగెదర్ మొత్తం మీ టీము 4,900 అయింది. ఈ స్ప్లిట్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. మీరు 200 అయ్యారు, 8.5 1360 వస్తుంది. సిఎస్ఐ గారు ఎవరు పీసీ ఉంటారు, మీ పర్సనల్ కమిషన్ 200 ఉంది. ఇక్కడ మాత్రం మళ్ళీ 15% ఇస్తున్నారు చూడండి. సో మీరు పర్సనల్గా మీరు ఎంత చేస్తున్నారో ఆ మంత్ తగ్గట్టు మీకు మళ్ళీ అడిషనల్ ఇన్కమ్ ఇస్తూనే ఉన్నాడు. సేల్స్ టీమ్ 1 15 నుంచి 9 తీస్తాడు 6%. సెకండ్ సేల్స్ టీము 15 నుంచి 9 తీస్తాడు 6%. అండ్ 15 నుంచి 6 తీస్తాడు థర్డ్ సేల్స్ టీమ్. ఫోర్త్ సేల్స్ టీము 15 నుంచి 6 ఇస్తే 9. సో ఫస్ట్ సేల్స్ టీమ్ నుండి 8,000, సెకండ్ సేల్స్ టీమ్ నుండి 6,000, థర్డ్ సేల్స్ టీమ్ నుండి డిఫరెన్షియల్ కమిషన్ 6,000 అండ్ ఫోర్త్ సేల్స్ టీమ్ 4,680. పుట్ టుగెదర్ మీ కమిషన్ ఎంత అయింది? సేల్స్ టీమ్ మీ ఇన్కమ్ 28,800 అయింది. ఓకే, టోటల్. ఇక్కడ మీకు అడిషనల్గా బిఎఫ్ఐ దీనిపైన 15% ఇస్తున్నాడు, బీబీఐ కూడా ఇస్తున్నాడు 20% చూడండి ఆన్ దిస్ సేల్స్ కమిషన్. అడిషనల్గా మీకు 4,320 అండ్ అడిషనల్గా బీబీఐ 5,760. పుట్ టుగెదర్ స్పాన్ ఆఫ్ 40,240 రూపీస్ ఇన్కమ్ ఇన్ ఎ ఇయర్. ఓకే అండి, సి ఇక్కడ ఈ 40,000 మీరు ఎట్లా చూడాలి అంటే జస్ట్ 40,000 అనుకోవచ్చు. ఒక 1 yearలో మనం ఒక క్యారియర్ జాబ్లు చేస్తే 1 yearలో మనకు 40,000 మేబీ డిపెండ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుందేమో, కానీ ఫస్ట్ ఇయర్ క్యారియర్ ఫ్రెషర్కి అయితే 40,000 రాదు. ఓకే, హౌఎవర్ వచ్చినా కూడా మీరు ఇది ఒక ఎలా చూడాలంటే అసెట్ బేస్డ్, మీకు ఒక అసెట్ బిల్డ్ అయిందని చూడండి. లైక్ 40,000 రెంట్స్ రావాలనుకోండి, మనకి ఎంత నెట్వర్త్ హౌస్ ఉండాలా, అసెట్ ఉండాలా. 40,000 రెంట్స్ రావాలంటే అట్లీస్ట్ 2 crore 1.5 to 2 crores ఆ ఇన్కమ్ ఇంటి రెంట్ వర్త్ ఉంటే కనుక మీకు 40,000 వస్తుంది. సో 1.5 crore వర్త్ ఉన్న అసెట్ ఉన్న ఇల్లులో మీకు 40,000 రెంట్ వస్తుంది. మీరు పార్ట్ టైంలో ఒక 40,000 ఇన్కమ్ ఉందనుకోండి, మీ బిజినెస్ నెట్వర్క్ ఎంత 1.5 to 2 crores వర్త్ను నెట్వర్క్ బిల్డ్ చేశారు పార్ట్ టైంలో. ఇది నెవర్ ఎండింగ్. ఒక ఇన్కమ్ ఎప్పుడైతే మనకు రెంట్స్ వస్తాయో నెక్స్ట్ జనరేషన్ నుండి ఎట్లా ఫ్లో అవుతుందో, ఆంబే బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ బిల్డింగ్ ఏ అసెట్ బేస్డ్ బిజినెస్. చాలా మందికి ఇది అర్థం కాదు, నలుగురిని స్పాన్సర్ చేయాలి, నలుగురు తీసుకురా. నో, ఇట్స్ నాట్ బిల్డింగ్ ఏ గ్రూప్, ఇట్స్ బిల్డింగ్ అబౌట్ అసెట్. ఓకే, సో 2 crores స్పాన్ ఆఫ్ మీరు బిల్డ్ చేశారు, దట్ నాట్ డిస్టర్బింగ్ యువర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, సో మీ గ్రోత్ ఎలా ఉంటుందో చూడండి. ఓకే, లెట్స్ సే ఫస్ట్ మంత్లో మీరు జాయిన్ అయ్యారు, ఈ మంత్లో అనుకుందాం అక్టోబర్. జస్ట్ మీరు ఏం చేంజ్ చేశారు, మీరు కొన్ని ప్రోడక్ట్స్ను మార్చడం జరిగింది. వేరే కొట్లో కొనేది ఆంబే కొట్లో కొంటున్నారు. ఓకే, కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయటం నేర్చుకున్నారు, అండ్ ప్రోడక్ట్స్ ఎలా వాడాలో మెల్లిమెల్లి మీ అప్లైన్తో నేర్చుకున్నారు. సో ఈ 3 పనులు చేశారు. ప్రోడక్ట్స్ చేంజ్ చేశారు,
వాడుతున్నారు, ప్రోడక్ట్స్ని ఎలా వాడాలో కొద్దిగా మీరు నేర్చుకుంటున్నారు, రైట్. సెకండ్ మంత్లో ఏం చేశారు, ఈ ప్రోడక్ట్స్ మీకు నచ్చాక కొందరు కస్టమర్స్కు మీరు చూపించడం జరిగింది విత్ హెల్ప్ ఆఫ్ యువర్ సపోర్ట్ కోచ్ తోటి. కొందరు కస్టమర్స్ బిల్డ్ చేసి ఇస్తాడు అతను కూడా, అతను సపోర్ట్ తీసుకోండి. సో మీ జర్నీ సెకండ్ అండ్ థర్డ్ మంత్ కస్టమర్ బేస్ బిల్డ్ అయింది. ఓకే, ఫోర్త్ మంత్లో ఏం చేశారు, ఈ ఆపర్చునిటీ అంటే బిజినెస్ను ఇన్కమ్ కావాలన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏం చేశారు, తద్వారా ఏం జరిగింది, మీకు బిజినెస్ పార్ట్నర్స్ను బిల్డ్ చేయటం తీసుకురావటం జరిగింది, వాళ్ళకు మీరు సేల్స్ టీమ్స్ని బిల్డ్ చేయటం జరిగింది. ఓకే, సో స్పాన్ ఆఫ్ 6 to 7 monthsలో మీరు ఆపర్చునిటీ చెప్పడం తెలిసిపోయింది, వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళని సక్సెస్ఫుల్గా బిల్డ్ చేయటం ఒక 7 months జర్నీలోనే తెలిసింది. దిస్ ఈజ్ ది రైట్ ఫౌండేషన్. అంటే మీరు ఫస్ట్ ప్రోడక్ట్స్ చేంజ్ చేయటం, వాడటం, తర్వాత కొద్దిగా కస్టమర్స్ని బిల్డ్ చేయటం, ఆ తర్వాత కొద్దిగా సీరియస్ ఇంట్రెస్ట్ కావాలనే వాళ్ళు వింటే బిజినెస్ పెద్దగా ఏం లేదు. ఓకే, 8th to 9th 10th నెక్స్ట్ 4 months మీ జర్నీ ఎలా ఉంటుంది, మీ ఐడియాను ఏదైతే ఉందో అది కొద్ది మందికి షేర్ చేసి వాళ్ళ టీమ్స్ని గ్రో చేశారు. తర్వాత ఒక సక్సెస్ఫుల్ ఇక్కడ ప్లగ్ టు సిస్టమ్ అని ఉంటుంది. సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ బిట్ వరల్డ్ వైడ్ అంటారు. ఈ బిజినెస్ని బిల్డ్ చేసే ఎంటర్ప్రెన్యూర్స్ భూమండలంలో ఉన్నారు. ఒక సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు, దే కాల్డ్ బ్రిట్ వరల్డ్ వైడ్ అంటారు. వాళ్ళ ద్వారా ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తారు. ఇది చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది బ్రిట్ వరల్డ్ వైడ్, ఈ సెషన్లో చెప్పడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ మీ బిజినెస్ ఎవరైతే మిమ్మల్ని పిలిచారో ఆ కోచ్తో మీరు కూర్చొని ఈ బిజినెస్ జర్నీ ఎలా ఉంటుందో 1 yearలో మీరు ఈ బిజినెస్ ఇవాళ స్టార్ట్ చేసి ఒక 1 year వరకు ఈ బిజినెస్లో ఉండండి. 1 year వరకు ఉండండి. ఏది ఏమైనా వాట్ కమ్ వాట్ మే గో వదిలేయండి. 1 year ఈ బిజినెస్లో మీరు నిలబడగలిగితే మీకు బిజినెస్లో అసెట్స్ని క్రియేట్ చేసుకోగలుగుతారు, నాట్ ఇన్కమ్స్. ఇన్కమ్స్ అనేది జాబ్లో జరుగుతుంది, జాబ్లో ఎప్పుడు అసెట్స్ క్రియేట్ చేయలేము. ఈ బిజినెస్లో అసెట్స్ని క్రియేట్ చేయొచ్చు. అంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ జాబ్లో ఉన్నారా, బిజినెస్లో ఉన్నారంటే బిజినెస్లో ఉంటారు, ఎందుకంటే దే బిల్డ్ అండ్ అసెట్స్. జాబ్లో అసెట్స్ని క్రియేట్ చేయలేము, రైట్. ఇప్పుడు జస్ట్ ఫర్దర్గా వై ఆమ్వే బిజినెస్ ఎందుకు బిల్డ్ చేయాలో కొన్ని రీజన్స్ చెప్తాను. ఫస్ట్ రీజన్, వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సెకండ్, ఈ బిజినెస్ ఆల్రెడీ ప్రూవెన్ బిజినెస్, అండ్ ఇందులో ఇది బిజినెస్ ఉంటుందా లేదా అనేది నో డౌట్, ఆల్రెడీ మీకు చూపించాను స్లైడ్స్లో. అండ్ మీకు తెలిసిన వాళ్ళతో కూర్చోండి. ఇన్కమ్ పొటెన్షియాలిటీ హ్యూజ్ ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ ఎఫర్ట్స్, అండ్ ఆపర్చునిటీ అందరికీ సమాంతరమే. వీళ్ళు ముందు వచ్చారు, వాళ్ళు వెనక్కి వచ్చారు ఏముండదు. వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ముందు వచ్చిన వాళ్ళకంటే ఇన్కమ్ కూడా సంపాదించవచ్చు ఈ బిజినెస్లో, అందుకే ఈక్వల్ ఆపర్చునిటీ. ఫ్లెక్సిబుల్ టైంలో ఈ బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు, నాట్ డిస్టర్బింగ్ యువర్ ప్రైమరీ సోర్స్, అండ్ ఈజ్ లీగల్ లెగసీ బిజినెస్ కూడా ఉంటుంది. యూ కెన్ పాస్ ఆన్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్ టు. పర్సనల్ డెవలప్మెంట్ ఉంటుంది, మీ సెల్ఫ్ డెవలప్మెంట్ యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది. రికగ్నైజేషన్ అంటే మీ బేస్డ్ ఆన్ యువర్ ఎఫర్ట్స్ యూ విల్ బి రికగ్నైజ్డ్ ఇన్ ది టీమ్, అండ్ you can travel across the globe. Okay, tours ఉంటాయి Amway నుంచి. Once you qualify for platinum, founders platinum level, Amway will be taking you and your spouse across the globe. Okay, and సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, సక్సెస్ఫుల్ పీపుల్ తోటి మీరు అసోసియేట్ అవుతారు కాబట్టి ఈ బిజినెస్లో లైక్ మైండెడ్ పీపుల్ని మీ సెల్ఫ్ డెవలప్మెంట్ అంతా కూడా వాళ్ళ ద్వారా జరుగుతుంది. సో ఏం జరుగుతుందంటే మైండ్ సెట్ అనేది ఒక ఎంటర్ప్రెన్యూర్ బిల్డ్ కావటం టైం పడుతుంది, అది ఇక్కడ ఈ సక్సెస్ఫుల్ పీపుల్ ద్వారానే జరుగుతుంది. అండ్ బిఫోర్ ఐ క్లోజ్ మై presentation, few things I want to put in front of you. You already like the products, use some of them. You are sincerely interested in making extra income, utilizing some spare time ద్వారా, and you already seen there is investment లేదు, రిస్క్ లేదు, అండ్ ఇంత చేయాలని కోటా కూడా లేదు. సో based on your target you will be working. Okay, and possibilities per month 40,000 ఉండే స్కోప్ ఉంది ఇక్కడ స్పేర్ టైంలో, అండ్ దిస్ షోస్ దట్ ఇట్ మేక్స్ యూ హైలీ ఎక్సైటెడ్. నాకు ఇలాగే అనిపించింది. సో నథింగ్ టు లూజ్, ఎవ్రీథింగ్ ఈజ్ గెయిన్. ఓకే, సో టైంను కొద్దిగా నేను రైట్ ప్రొడక్టివిటీకి తీసుకొస్తున్నాను, రైట్ పర్సన్స్ తోటి నేను వీళ్ళతో కనెక్టివిటీ అవుతున్నాను. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఫైనల్లీ, any person interested in pursuing this with the support of your successful team ఉంటుంది మీ వెనక. అతను పిలిచిన వాడు ఒక్కడే ఉండడు, ఆయన వెనక హ్యూజ్ టీమ్ ఉంటుంది, సక్సెస్ఫుల్ పీపుల్, వాళ్ళతోటి మీరు కనెక్ట్ కండి. సో
ఆల్ దిస్ ఫ్యాక్ట్స్ చూస్తే ఐ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్, జస్ట్ గెట్ స్టార్టెడ్. అండ్ ఫైనల్ రికమెండేషన్ ఏంటంటే, మీరు ఎవరైతే ఈ బిజినెస్ ఆపర్చునిటీ పిలిచారో అతను కూర్చోండి అండ్ యూ సెట్ అన్ అపాయింట్మెంట్. ఆయన మిమ్మల్ని పిలిచే కంటే మీరు వెళ్ళి అతన్ని అపాయింట్మెంట్ అడగండి. సార్ నాకు బిజినెస్ నచ్చింది, జస్ట్ ఐ వాంట్ టు హ్యావ్ సమ్ ఫ్యూ థింగ్స్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, సో నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని యూ గ్రాబ్ ఇట్. ఓకే, అండ్ లిటిల్ బిట్ ఫార్మాలిటీస్ ఉంటాయి, ఏడిఆర్ అంటారు, గెట్ స్టార్టర్స్ ఇన్ ఏడిఆర్, ఆ పిలిచిన వ్యక్తిని చెప్తాడు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ షోయింగ్ ది కరేజ్ టు సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మాస్. ఓకే, సో నా ఈ డిసిషన్ తీసుకోవటం ఏంటంటే జస్ట్ నాట్ స్టార్టింగ్ అబౌట్ ది బిజినెస్, యూ వాంట్ టు గో సమ్వేర్ ఇన్ లైఫ్, హై హైట్స్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్, and you will be a different person after 1 year. You are not the same person, you are truly instrumental in helping others. Stay healthy, stay safe. Thank you. Thank you, sir. So thank you so much Chari Anna, it was awesome presentation. So friends, first time ఎవరైతే అటెండ్ అయ్యారో, మీకు ఒకవేళ అర్థం కాకపోతే కనుక ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో వాళ్ళని మళ్ళీ ఒకసారి కూర్చొని అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ ఒకసారి ప్రెజెంటేషన్ అంతా కూడా తెలుసుకోండి. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే నైట్. సో స్టే సేఫ్, స్టే హెల్దీ, గుడ్ నైట్.